కీర్తనల గ్రంథంలోంచి 47వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ కీర్తనలో 2వ వచనంలో మహోన్నతుడు అనే మాట మనం చూస్తున్నాం. 10వ వచనంలో కూడా మహోన్నతుడు అనే మాట చూస్తున్నాం. ఆయన మహోన్నతుడు ఆయన అనే మాట చూస్తున్నాం. కారణం ఏంటి అంటే ఆయన మహోన్నతుడు అవటానికి ఇక్కడ మనం చూస్తున్నాము. ఆయన ఆరోహణమయ్యాడు అనే మాట 5వ వచనంలో చూస్తున్నాం. ఆరోహణమయ్యాడు అనే మాట మనం చూస్తాం. మనం ఆయనను గూర్చి కీర్తించాలని, చప్పట్లు కొట్టాలని, ఆర్భాటం చేయాలని వ్రాయబడింది. కారణం ఏంటంటే ఆయన మహోన్నతుడు అనే మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండంలో 12వ అధ్యాయం, క్షమించండి, 15వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్పాడు. చూడండి, స్తుతి కీర్తనలు. కారణం ఏంటంటే యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు అన్నాడు. కాబట్టి ఆయన మహనీయుడు లేదా మహోన్నతుడు. కాబట్టి ఆయనను గురించి కీర్తించాలి. ఆ కీర్తనను బట్టి ఆయన పూజ్యనీయుడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రభువుని మనం కీర్తించటానికి, పూజించటానికి, చప్పట్లు కొట్టడానికి, ఆర్భాటం చేయడానికి కారణం ఆయన మహోన్నతుడు అనే మాట చూస్తున్నాం. అసలు ఎలాగో ఆయన మహోన్నతుడు అంటే ఆరోహణుడై మహోన్నతుడు అనే మాట 5వ వచనంలో చూస్తున్నాం. ఆరోహణమై మహోన్నతుడై. ఆరోహణమయ్యాడంటే అర్థం ఏంటి అనేది ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు. 4వ అధ్యాయం 9వ వచనంలో ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థం ఇచ్చుచున్నది కదా. ఆయన మహోన్నతుడు ఎలా అయ్యాడంటే ఆరోహణమయ్యాడు. ఆరోహణం ఎలాగయ్యాడు అంటే ఆరోహణం ఆయన అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అనే మాట చూస్తాం. అంటే ఆయన ఆరోహణమయ్యాడంటే అర్థం ఏంటంటే ఆయన ముందు అవరోహణమయ్యాడు. అవరోహణమై భూమి యొక్క క్రింది భాగముల దాకా అవరోహణమై అక్కడి నుంచి ఆరోహణమయ్యాడు. ఆయన అవరోహణం కాకముందు ఆయన ఎవరు? ఆయన అవరోహణం కాకముందు ఆయన ఎవరంటే యోహాను సువార్త 1:1 మనం చూస్తున్నాం. ఆయన ఆది యందున్న దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో ఆయన దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. చెల్లి భువనేశ్వర్ గారు, వాడికి నెట్వర్క్ అందట్లేనట్టుంది. ఒకవేళ నీ హాట్స్పాట్ కనెక్ట్ చేసి చెప్పు. వాడు జాయినింగ్ అనే వస్తుంది, అడ్మిట్ అవ్వట్లేదు. చూడండి, యోహాను సువార్త 1:1 ఆది యందున్న దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. అవరోహణము కాకమునుపు అనగా ఆయన క్రింది భాగాల దాకా దిగక ముందు ఆయన ఎవరంటే దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. ఆయన క్రింది భాగాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన తర్వాత ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు ఆయన మహోన్నతుడు అన్నాడు. అంతకుముందు మహిమకి ఇప్పుడు మహిమకి తేడా లేదా? ఉంది. అంతకుముందు మహిమ ఏంటంటే యోహాను సువార్త 1:1 ఆయన మహిమ ఏంటంటే ఆయన లేకుండా ఏది కలగలేదు అనేది ఆయన మహిమ లేదా ఆయన ఔన్నత్యం. ఇప్పుడు ఆయన యొక్క ఔన్నత్యం ఏంటి? ఇప్పుడు ఆయన మహిమ ఏంటి? ఇప్పుడు ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్తూ 10లో అన్నాడు, ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగిను, గాని లోకమాయనను తెలుసుకొనలేదు అన్నాడు. అంటే దేవుడు మహిమ గలవాడుగా ఉండి ఆయన సృజించిన మనుషులు వారు మొదటి మనుషుని యొక్క అవిధేయత వలన పాపులుగా చేయబడటం ద్వారా ఆయన వారికి తెలియబడకుండా వారు గ్రుడ్డివారు, లేదా మనోనేత్రాలకు వారికి గ్రుడ్డితనం వచ్చింది. వారు చీకటిలోనికి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆయన మహోన్నతుడు అవటం ద్వారా, క్రింది భాగముల నుండి ఆయన ఆరోహణం అవటం ద్వారా, ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమునకు అపోస్తులు 2:33 హెచ్చించబడటం ద్వారా ఇంతకు ముందు ఉన్న మహిమకు ఆయన దేవుడే. ఇప్పుడు ఆయన దేవుడు మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరంటే ఆయన దేవుని కుమారుడు, దేవుని సన్నిధిలో కుడిపార్శ్వాన్ని కూర్చున్న ప్రభువు. ఈ ప్రభు ఎవరు? హెబ్రీ 2:10, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. కాకపోతే ఇప్పుడు ఎవరంటే ఈయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తున్నాడు. ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవి, ఎవరి వలన సమస్తం కలుగుచున్నవి? ఈ వచనం చూడండి. ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవి, ఎవరి వలన సమస్తం కలుగుచున్నవి? ఆయన దేవుడు. కానీ ఆయన ఏమయ్యాడు? అవరోహణం అయ్యాడు, క్రింది భాగాలకు వచ్చాడు. అక్కడి నుంచి ఇప్పుడు ఆ ఆరోహణమై ఏం చేశాడు? అనేకులైన కుమారులను మహిమకు తెచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆయన ఇప్పుడు కీర్తనీయుడు, లేదా ఆయన కీర్తించండి, ఆయనకు చప్పట్లు కొట్టండి, ఆయన పూజించండి, ఆయనకు ఆర్భాటం చేయండి అంటున్నాడు. సమస్తాన్ని సృజించినందుకు ఆరాధన చేస్తున్నామా? సమస్తాన్ని విమోచించినందుకు ఆరాధిస్తున్నామా? ఈ ఉదయం ఆలోచన చేయండి. సమస్తాన్ని సృజించిన వాడు దేవుడు, సమస్తాన్ని విమోచించిన వాడు ఆరోహణమైన ప్రభువు. ఆయన ఆరోహణమయ్యాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 10-11 వచనాల్లో సమస్తమును సృష్టించితివి అనే పదం ఉంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11లో సమస్తమును సృష్టించితివి. సో ఇక్కడ ఆరాధన ఎందుకు జరుగుతుంది? 4వ అధ్యాయంలో సమస్తమును ఆయన సృష్టించాడు. మరి 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 10వ వచనంలో ఏమనుంది? 5వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? దేవుని కొరకు మనుషులను కొన్నావు అని ఉంది. అంటే అర్థం ఏంటి? విమోచించితివి అని అర్థం. ఈ అధ్యాయంలో ఆరాధన ఎందుకు? విమోచించినందుకు. మనం చదువుకున్న కీర్తనలో ఆయన ఆరోహణమయ్యాడు అనే మాట, ఆయన మహోన్నతుడయ్యాడు అనే మాట, ఆయనను కీర్తించండి, ఆయనకు ఆర్భాటం చేయండి, ఆయనకు చప్పట్లు కొట్టండి అనే మాట ఎందుకు ఇచ్చాడంటే ఆయన మనుషులను కొన్నాడు, లేదా విమోచించాడు, ఆరోహణమయ్యాడు అనే మాట చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యం గాను యాజకులను గాను చేసెను. చూడండి ఇక్కడ 6వ వచనంలో మనలను విడిపించిన వానికి, లేదా మనలను కొన్నవానికి. ఇక్కడ అన్నాడు మనలను కడిగిన వానికి అన్నాడు ఫుట్నోట్లో. అపోస్తుల కార్యాలు 20:28లో ఉన్నాడు మనలను సంపాదించిన వాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 37లో ఏమన్నాడు? ఆయన మన కొరకు కష్టపడ్డాడు. 38లో ఆయన కష్టపడ్డాడు, ఆయన విమోచించాడు, ఆయన కొన్నాడు, ఆయన సంపాదించాడు, ఆయన కడిగాడు. ఇదంతా ఎప్పుడు చేశాడు? దేవుని యొద్ద దేవునిగా ఉన్నప్పుడు కాదు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని ఆయన అవరోహణమై భూమి యొక్క క్రింది భాగాల వరకు దిగినప్పుడు, అక్కడి నుంచి ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన కలిగిన మహోన్నతమైన స్థానం. ఈ మహోన్నతమైన స్థానాన్ని ఏమన్నాడంటే ఇది ఆయనను మనం ఆరాధించాల్సిన అనుభవం, చప్పట్లు కొట్టాల్సిన అనుభవం, కీర్తించాల్సిన అనుభవం,
ఆర్భాటం చేయాల్సిన అనుభవం అని చెప్పాడు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చదువు. తండ్రి, నీ నామము మహిమపరచమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 4 చదవండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. 5వ వచనంలో తండ్రి, లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేను? ఏ మహిమ ఉంది? ఆయన ఆది యందు దేవుడై ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నీ యొద్ద మహిమపరచు ఆ మహిమతో అన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు తన మహిమతో ఆయన మహిమపరిచాడు. 6వ అధ్యాయం 4 వచ్చిన రోమాపత్రిక. ఇప్పుడేమయ్యాడు యేసుక్రీస్తు? ఇప్పుడు ఆయన ప్రభు అయ్యాడు. ప్రభు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎదుట అందరూ మోకరించాలి, అందరూ ఆయన నామమున యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ఈ మాట గమనించండి. ఎందుకు మనం ఆయనను మహోన్నతుడిగా ఎరుగుతున్నాం? ఎందుకు ఆయన మహోన్నతుడు అంటే కారణమైన ఆరోహణమయ్యాడు. ఆరోహణమయ్యాడు అంటే అర్థం ఏంటంటే భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు అనే మాట చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చెప్తున్నాడు, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన ఇచ్చాడంట. 9వ అధ్యాయం 15 వచ్చిన మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన అంటే అర్థం ఏంటంటే ఆ చెరలో ఉన్న వారు కూడా విడుదల ప్రకటించాడు. మొదటి నిబంధన కాలంలో చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారు? భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళారు. ఫుట్ నోట్లు ఏమున్నది అక్కడ ఎఫెసీ పత్రికలో అంటే మొదటి భాగానికి వెళ్ళారు. ఆ మొదటి భాగానికి వెళ్ళి వారికి కూడా విమోచనం ప్రకటించాడు. అందుచేత ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే ఇంకా అందరికీ ప్రభు అంతే. పాత నిబంధనలు ఉన్న వారికి ఆయనే ప్రభు, క్రొత్త నిబంధనలు ఉన్న వారికి ఆయనే ప్రభు. ఇప్పుడు మనం చదివిన వచనంలో ఏముంది? సర్వ జనులారా అని ఉంది, సమస్త జనులారా అనే మాట ఉంది. కాబట్టి ఇక అందరికీ యేసుక్రీస్తే ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తలుల కార్యాలు 10:36లో చూస్తుంది. కారణం ఏంటంటే ఆయన అందరి కొరకు చనిపోయాడు. తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఆ రోజు అందరి కొరకు చనిపోయాడు కాబట్టి అందరికీ ఆయనే ప్రభు. అందరి కొరకు యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యాడు. కానీ కొందరే ఆయనను ప్రభు అని ఒప్పుకుంటున్నారు. వారిని అన్నాడు, వారు మాత్రమే పిలువబడిన వారు. ఈ వర్తమానాలు మనం లైవ్ లో వింటున్నాం కాబట్టి కన్ఫ్యూజన్ అవసరం లేదు. రోమాపత్రిక 8:30లో ఆయన ఎవరిని ముందు ఎరిగాడో వారిని నిర్ణయించాడు, ఎవరు నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడు వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరు నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. దీన్ని ఎలా చెప్పుకుందామా? ఎవరిని మహిమపరుచుంటాడు? ఎవరు ఆయన మహిమను ఒప్పుకున్నారో వారినే మహిమపరిచాడు. ఆ ఆరోహణమైన వాని మహిమను ఇంకా ప్రపంచంలో ఉన్నవారు ఒప్పుకోలేకపోతున్నారు. ఆయనను ప్రభు అని ఒప్పుకోనని వారు ఎవ్వరికి మహిమ లేదు. వారెవ్వరు కూడా పరలోకంలో కూర్చోండబెట్టబడరు. కాబట్టి వారెవరు పిలువబడలేదు, వారు నిర్ణయించబడలేదు, వారు ఎరగబడలేదు అనేది మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో కూడా వాక్యంలో ఏముందంటే ముందుగా ఎరగబడిన మనము అనే మాట ఉంది. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఆ మాట చదవండి, వచనం 11లో మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అనే మాట చూస్తాం. సో ఎన్ని టైటిల్స్ వచ్చాయి చూడండి. ఆయన మహోన్నతుడని ఒప్పుకోవటం ద్వారా, ఆయన ఆరోహణుడయ్యాడు అని ఒప్పుకోవటం ద్వారా,
ఆయన మహిమపరచబడ్డాడని ఒప్పుకోవడం ద్వారా ఎన్ని టైటిల్స్ మనకి? ముందుగా ఆయన ఎరిగాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరిచాడు. ఇక్కడ అన్నాడు ముందుగా నిరీక్షించాడు. అంటే మనం నిరీక్షించబడిన ప్రజలమయ్యాం. ఎంత ధన్యత అండి! మన గురించి వెయిట్ చేసేవాళ్ళు ఎవరు అంటే ప్రభు మన కొరకు వెయిట్ చేశాడు. ముందుగా నిరీక్షించిన ప్రజలం మనం. ఎప్పుడైనా ఆయన మహిమను ఒప్పుకుంటే మన కొరకు కనిపెట్టే అనుభవం ఇందులో రాశాడు. ఇప్పుడు కూడా ఈ వర్తమానం వినేవాళ్ళు కూడా నేను రక్షించబడ్డాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను పశ్చాత్తాపం పొందాను, నేను ఉపవాసం చేశాను, నేను డబ్బులన్నీ ధనమంతా అమ్మేశాను, పేదలకు ఇచ్చాను, నేను అందుకే ప్రభువుని నమ్ముకున్నాను. ఈ సాక్ష్యాలు చెప్పటం వల్ల మీ గురించి కనిపెట్టేవారుగా మీరు ఎప్పటికీ ఉండరు. కానీ రక్షణను సత్యంగా అర్థం చేసుకుంటే ఇదంతా కూడా మనకేమని అర్థమైద్ది అంటే యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు అనే వర్తమానం మీకు అర్థమైతే, ఆయన ప్రభువు అనేది మీకు అర్థమైతే, ఆయన మహిమపరచబడినవాడు అని అర్థమైతే, అప్పుడు మీరు నిరీక్షించబడిన ప్రజలు అని అర్థమైంది. ఈ రోజు కూడా మీ కొరకు ప్రజలు ఏం చేస్తారు? నిరీక్షిస్తారు. కొంతమంది భోజనం చేయండి అంటే ఆయన రానియండి తింటామంటారు, ఆమెను రానివ్వండి తిందామంటారు. అంటే అర్థమైందంటే వారు నిరీక్షించబడుతున్న, లేదా వారి కొరకు నిరీక్షించే వారు ఉన్నారు అనే మాట చూస్తాం. అసలు మన అందరి పేరు ఏంటంటే ఆయన ముందుగా నిరీక్షించిన ప్రజలు మనం. సమూయేలు రాక ఆలస్యం అవుతుందని సౌలు ముందుగానే బలర్పించినప్పుడు ప్రభు ఊరుకోలేదు. కారణం ఏంటంటే ఆయన కొరకు నిరీక్షించాలంతే. మీరు చూడండి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో సమూయేలు వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే 16వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడ్డారు అనే మాట చూస్తాం. ఆ సమూయేలు వస్తున్నప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఏం చేసి ఉంటారు? ఊరి పెద్దలందరూ లేచి నిలబడి సమాధానంగానే వస్తున్నావా అని అడుగుతున్నారు ఊర్లోనికి. యోబు అంటున్నాడు, నేను ఇదివరకు ఊర్లోనికి వెళ్తే ప్రజలు లేచి నిలబడేవారు అంటున్నాడు. ఇదే సమూయేలు గారి గురించి మనం చూస్తున్నాము. సమూయేలు ఆయన రాక ఆలస్యం అవుతుందని తెలిసి సౌలు ఏం చేశాడు? ముందు అధ్యాయంలో మనం చూస్తాము, అతడు సాహసించాడు, అవివేకపు పని చేశాడు అనే మాట 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అవివేక పని చేసి ఆయన జనులు వెళ్ళిపోతారేమోనని చెప్పి బలి అర్పించేశాడంట. ఇప్పుడు చెప్పండి, మనం జనులను ఎలా చూడాలి? జనులను మనము నిరీక్షించే జనులు, పిలువబడే జనులు, నిర్ణయించబడిన జనులు అని మనకు అర్థమైతే ఆ ప్రజ ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆ ప్రజ ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. ప్రజల కొరకు మనము అవివేక పనులు చేయకూడదు, సాహసించకూడదు. ప్రజలు మనకి ప్రభు ఇస్తాడు. ఈ ఉదయం మనం చదివిన వాక్యంలో కూడా ఏముంది? కీర్తన గ్రంథంలో 47వ కీర్తనలో ఇక్కడ ఏముందంటే 3వ వచనం, ఆయన జనములను మనకు లోపరుచును అన్నాడు. ఆయన మన పాదాల క్రింద ప్రజలను అనగద్రొక్కును అన్నాడు. రాస్తూ రాస్తూ 4వ వచనం అన్నాడు, మన స్వాస్థ్యాన్ని మనకు ఏర్పాటు చేశాడు అన్నాడు. పిలుపుకి లోబడని వారు అందరు రేపొద్దుటి పాదాల క్రింద తొక్కబడతారు. పిలిస్తే ఎందుకు రాలేదురా మీరు? పిలిచింది ఎవరో తెలుసా మిమ్మల్ని? ఎందుకురా ఆ రోజు మీరు ఎంత ఓవరాక్షన్ చేశారు అని రేపొద్దుట వాళ్ళకి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం రక్షణ అర్థం చేసుకోవాలి. విందు సిద్ధమైంది అందరు రమ్మంటే చాలా వంకలు చెప్పారు చాలా మంది. వాళ్ళందరు రేపొద్దుట రాజుగారు పిలిస్తే మీరు ఎందుకు రాలేదని తీర్పులోనికి రాబోతున్నారు. కానీ 4వ వచనంలో అన్నాడు, మన స్వాస్థ్యం మనకు ఏర్పాటైంది. మన స్వాస్థ్యం ఎవరు? మన స్వాస్థ్యం ఎవరు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. మన స్వాస్థ్యం ఎవరంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు, ఆయన యందు ముందుగా నిరీక్షించబడిన మనమే ఆయన స్వాస్థ్యం అన్నాడు. అన్నాడా లేదా? ఆయన యందు మనల్ని ఏం చేశాడంట?
స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. ఎవరిని? క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన వారిని. కాబట్టి 2 రకాల ప్రజలు ఉన్నారు మనం చదివిన వాక్యంలో. మరి 2 రకాల ప్రజల్లో ఒక ప్రజ ఎవరు? నిరీక్షించబడిన వారు, లేదా నిరీక్షించిన ప్రజ, నిర్ణయించబడిన ప్రజ, పిలువబడిన ప్రజ, ఏర్పరచబడిన ప్రజ, నీతిమంతులుగా తీర్చబడిన ప్రజ, మహింపరచబడిన ప్రజ. ఈ ప్రజ ఉంది కాబట్టి మనము సౌలు లాంటి అవివేక పనులు చేయకూడదు. ఎందుకంటే ఒక ప్రజ పిలువబడ్డారు, ఒక ప్రజ పాదాల క్రింద తొక్కబడ్డారు. నేను పిలిస్తేనే మీరు రాలేదు అనే ఒక మాట ఉంటది రేపు. చాలా మంది రక్షణ పొందలేదు కాబట్టి తీర్పులోనికి వస్తున్నారు అనుకుంటున్నాం, కానీ దాన్ని మనం ఇలా కూడా ఆలోచించవచ్చు. ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడిన వారు కాబట్టి వారు ఎందుకు మీరు రాలేదని చెప్పి వారికి తీర్పు తెచ్చబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం మనం బతిమాలుకొని ప్రజలను పోగు చేసుకొని వారితో మనం మాట్లాడలేం, కానీ 47వ కీర్తనలో చెప్పినట్లుగా 9వ వచనంలో చూడండి, అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకునే ప్రజలు కావాలి. కూడుకునేవారు, కూర్చునేవారు, చెప్పండి వింటామనేవారు. కూర్చొనే ఓపిక లేనోళ్ళు వద్దు. ఎవరు వస్తారు అలాంటి వారంటే మనం బ్రతిమాలతో వచ్చిన ప్రజలు అలాగే ఉంటారు. జనాలు ఎవరు లేరండి, మీరు రండి, స్థలం అంతా ఖాళీగా ఉంది, మీరు వచ్చి కూర్చోండి అని కాదు. నిరీక్షించిన ప్రజలు రావాలి, నిర్ణయించబడిన ప్రజలు రావాలి, స్వాస్థ్యము అనే ప్రజ రావాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుంటారు. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో ఏమంటున్నారు ఈ ప్రజలు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో వారు ఏమంటున్నారంటే 33వ వచనంలో, నిన్ను పిలిపించితిమి, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. అయ్యా మీరు వచ్చారు, చాలా మంచిది, మేమే నిన్ను పిలిపించాం, రండి కూర్చోండి, మీరు ఏం చెప్తారో మేము వినాలని మేము ఇక్కడ కూడుకొని ఉన్నాము అన్నారు. ఎంత మంచి ప్రజ! కానీ కొన్ని చోట్ల అసలు వాక్యమే అనరు ప్రజలు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, ప్రజలు అసలు పట్టించుకోరు. పిల్లలతో ఆడతారు, పిల్లలతో కలిసి గోల్ చేస్తారు, బయటికి వెళ్తారు, లోపలికి వస్తారు, ఫోన్లు పట్టుకొని బయలుదేరతారు, ఫోన్లు నొక్కుంటారు, గేమ్స్ ఆడతారు, చాటింగ్లు చేస్తారు. ఈ ప్రజ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో లేదు. 10వ అధ్యాయంలో వీళ్ళు ఎలా ఉన్నారంటే 23వ వచనం 24వ వచనంలో వారు కనిపెడుతున్నారు. నెంబర్ 1. 25 వారు ఎలాంటి అనుభవంలో ఉన్నారంటే కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేస్తున్నాడు. అంటే వారందరూ చాలా అనేకులు, 27వ వచనంలో మనం చూస్తున్నాం, అనేకులు కూడి ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. అనేకులు కూడుకున్నారు, వారు కనిపెడుతున్నారు. రాగానే 33లో అంటున్నారు, నీవు వచ్చినది మంచిదయ్యా, మేము వినటానికి ఉన్నామయ్యా అన్నారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి వారు ఉంటే 44 వారందరి మీదకి ఆత్మ దిగి వస్తాడు, కార్యాలు జరుగుతాయి. ప్రజలు వాక్యం వినకపోతే ఏం కార్యాలు జరగవు. గలతీ పత్రిక 3:5లో ఏమన్నాడు? అద్భుతాలు ఎలా జరుగుతాయి అన్నాడు? వినటం ద్వారా, కేవలం వింటే చాలు అద్భుతాలు. అద్భుతాలు ఆత్మ మీకు అనుగ్రహించినట్టు జరుగుతాయి అన్నాడు. అంటే అద్భుతాలు అనేవి కురిసేటట్టు ఉంటాయి, కుమ్మరించబడేటట్టు ఉంటాయి. అలా కురవాలంటే ప్రజలు వాక్యం వినాలి. కానీ ఎవరు వింటారు ఈరోజు? స్వాస్థ్యముగా జనులను నిరీక్షించండి. ఎవరు లేరే, ఎవరు రావట్లేదే, స్థలం అంతా ఖాళీగా ఉంది, దీన్ని వీళ్ళతో ఎవరితో నింపుదామని ప్రయత్నం చేయకండి. ప్రజ రాబోతున్నారు, ఆ ప్రజతో అది నింపబడాలి. ఆ ప్రజ మాత్రమే వచ్చి కూర్చొని అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుంటారు. మరి అబ్రహాం గురించి వాక్యంలో ఏం చెప్పాడు? ఆదికాండంలో, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అన్నాడు. 18వ అధ్యాయంలో,
నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచేది. 17వ వచనం. అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడు. యాకోబు పత్రికలో ఈ మాట మనం చూస్తాం. దేవునికి స్నేహితుడు అని పేరు కూడా ఆయనకు కలిగిందని మళ్ళా ఇక్కడ కూడా రాశాడు. 23వ వచనం, 2:23 యాకోబు పత్రిక. స్నేహితుడితో ఎలా మాట్లాడతారు చెప్పండి? స్నేహితుడితో ఎలా మాట్లాడతారు? దాసుడు తన యజమానుడు చేయున్న దానిని ఎరుగడు గనుక నేను ఇక మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నా అన్నాడు ఆయన. స్నేహితులు. 15:15 స్నేహితులు అని పిలుస్తున్నా. దేవునికి స్తోత్రం. స్నేహితులతో మాట్లాడినట్లు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లేదా ఇలా చెప్తాను, స్నేహితులతో మాట్లాడినట్లు ఆయన మాట్లాడగలిగే ప్రజలు కావాలి. మా టైం అయిపోతుంది, డ్యూటీ టైం అయిపోతుంది కానీ రొట్టె తీసుకొని వెళ్ళిపోయే ఆదివారం ప్రజతో మనం ఏం మాట్లాడలేం. ఆ ప్రజతో మన మందిరాలు నింపబడకూడదు. మన మందిరాలు ఎలా నింపబడాలంటే, ఇదిగో మేము కూడుకొని ఉన్నాము, మేము అనేకులుగా ఉన్నాము, నువ్వు వచ్చింది మంచిది, నువ్వేం చెప్తావు వినటానికి రెడీగా ఉన్నామని ప్రజ కావాలి, కనిపెట్టేవారు. ఈరోజు అటువంటి ప్రజ మధ్యలో వాక్యం చెప్తున్నప్పుడు వారు అబ్రహాము యొక్క దేవుని ప్రజలుగా కనబడుతున్నారు. ఎందుకంటే అబ్రహాము ఎంతసేపు నిలబడ్డాడు దేవుని సన్నిధిలో? ఆరాధనకి వెళ్ళిపోయాడా? రొట్టె తీసుకొని వెళ్ళిపోయాడా? మీరు చదవండి. ఆయన సొదొమ గొమొర్రా వైపు వెళ్తున్నప్పుడు ఇంకా యెహోవా సన్నిధిని అబ్రహాం నిలిచే ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కొంతమంది వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి? అసలు వాస్తవంగా కొంతమంది నమ్మకం ఏంటంటే, సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో 25, 26 వచనాల్లో 2 చేతులు ఎత్తి ఆశీర్వాదం ప్రకటించే అంతసేపు దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడతారు. కొంతమంది ఏమో ప్రార్థన చేస్తే అందరూ కళ్ళు మూసుకుంటారు, మనం జారిపోదాం అనుకుంటారు. జాను, ప్రార్థన చేసేటప్పుడు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. అప్పుడు ప్రార్థన బాగొచ్చిద్దని చెప్తున్నాను కదా ఈ మధ్యలో. అది ఇది ఇక్కడ ఏముంది? 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసేదాకా ఉండాలనుకుంటారు కొన్ని సంఘాల్లో కదండి. అంటే ఫైనల్ ప్రేయర్ లో ఆశీర్వాదం ప్రకటిస్తారు, మనం ఉందా అనుకుంటారు. కానీ కొంతమంది బాగా వాక్యం తెలిసిపోయింది అనుకుంటా, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన అనగానే ఇక లెఫ్ట్ అయిపోతారు. ప్రార్థన అంటే లెఫ్ట్ అయిపోమని, ప్రార్థన అంటే అందరు కళ్ళు మూసుకుంటారు నువ్వు వెళ్ళి పారిపోమని కాదు. చిన్నప్పుడు సబ్జెండోర్ ఆడేవారా? ఇప్పుడు ఆడుతున్నారు కదా. ఉమ్. అంటే అందరు కళ్ళు మూసుకోండి, నెంబర్ లెక్కెట్టండి, మేము వెళ్ళి దాక్కుంటాం అన్నట్టు. అందరు ప్రార్థన అంటే కళ్ళు మూసుకోండి అంటే మీరు జారుకుంటాక, మళ్ళీ జారుకునే వాళ్ళు కూడా ఈ ప్రార్థన తొందరగా అయిపోద్దని వాళ్ళని తన్నుకుంటూ వెళ్ళిపోతారు. అందరూ కళ్ళు మూసుకునేటప్పుడు వెళ్ళిపోయే వాళ్ళని ఏమంటారు? వాస్తవం చెప్పండి మీరు. అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు పారిపోదాం అనుకునే వాళ్ళని ఏమంటారు? లోపలికి వద్దాం అనుకునే వాళ్ళని ఏమంటారు? ఉ? మీరు దొంగలా? ప్రార్థన అన్నప్పుడు అబ్రహాం ఇంటిలో మోకాళ్ళు ఉన్నాయి. ఎవరు? ఒంటెలు. ప్రార్థన అంటే మోకరించండి, ప్రార్థన అంటే లెఫ్ట్ అవ్వకండి, ప్రార్థన అంటే పారిపోకండి. ఈ అలవాట్లు మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. మీరు చూడండి ఇక్కడ అబ్రహాము ఎంతసేపు ఉన్నాడు ప్రభు సన్నిధిలో? వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన నిలబడి ఉన్నాడు. అటువంటి ప్రజలతో ఏదైనా మీరు మాట్లాడతారు కానీ, మాకు టైం అయిపోతుంది మేము వెళ్ళిపోవాలి అని అంటారు మీరు. కానీ మీరు ఈ మంచి అలవాటుని మీరు అందరూ కూడా అలవరుచుకోవాలని ఈ ఉదయకాలం తెలియజేస్తున్నాను. ఆదికాండం 18వ అధ్యాయంలో ఏముందంటే మనం గమనిస్తున్నాము, ఆ అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి 22 అండి. 22వ వచనం కదా. ఆ మనుష్యులు నిలిచి, అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. ఎస్, ఆయన నిలబడి ఉన్నాడు. హీఈస్ వెయిటింగ్. కొర్నేలు ఇంటిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ఆల్సో వెయిటింగ్. వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే దేవుని సేవకుడు ఇక్కడికి రాబోతున్నాడు, ఆయన్ని పిలిపించి ఆయన రాబోతున్నాడు. కొంతమంది అంటారు, పాటలు అయిపోతే ఫోన్ చేయక్క వచ్చేస్తాను. పాటలు అయిపోతే ఫోన్ చేస్తే వచ్చిద్దంట అక్క. ఎందుకు వస్తావు అక్క? చప్పట్లో ప్రసంగం చేసినప్పుడు చప్పట్లు కొట్టొచ్చా? ప్రసంగం చేసినప్పుడు ఆర్భాటం చేయగలమా? పాటల్లో చేసిన ఆర్భాటం చేయలేం. ఆయనను కీర్తించే అనుభవంలో చాలా మంది లేరు. కీర్తనలు పాడడానికి రావట్లేదు కొంతమంది, కీర్తించట్లేదు ఆయన్ని. ఈ ప్రసంగాలు ఈని మనం కీర్తన చేయకపోతే ఏదో రోజు ఈ ప్రసంగాలన్నీ పట్టుకొని ఆయన మీద తిరుగుబాటు చేస్తాం.
ప్రసంగాలు కాదు, పాడండి, నోరు తెరవండి. మిరియాము తంబురను చేత పట్టుకొని అని మనం మొన్న విన్నాం కదా. తంబుర అంటే చెట్టు, మిరియాము అంటే మారాలో చెట్టు పడితే గాని ఈ తిరుగుబాట్లు ఆగవు. తిరుగుబాటును మాన్పడానికి యేసుప్రభు వచ్చాడు. దానియేలు గ్రంథం 9:24. తిరుగుబాటు మానాలంటే పాటలు పాడాలి. నోరు తెరచి ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ మనం పాడాలి, కీర్తించాలి, ఆరాధించాలి. అప్పుడు మనము ఈ ఉదయం మనం చదివిన కీర్తన ప్రకారం చప్పట్లు కొడుతూ ఆర్భాటం చేస్తూ ఆయన్ని కీర్తించినప్పుడు ఏ రోజు చేదైన వేరు మొలవదు, మొలిచినా అది నిలవదు. అది మనకి మేలు. మీరు చూడండి, నిర్గమాకాండంలో 15వ అధ్యాయం ఆఖరి వచ్చిన అన్నాడు, ఐగుప్తులు కలుగు చేసిన రోగములు ఏది మీకు రానేనని. ఐగుప్తులకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళకి తిరుగుబాటు ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళ హృదయం కఠినమైపోతుంది. వారి హృదయంలో కాఠిన్యం అనే రోగం ఉంది. కాబట్టి అటువంటి రోగాలు మనకి ఇక రాకూడదు. ఆ రోగాలు రాకూడదంటే మనము ఆరాధించాలి ప్రభువుని. సంఖ్యాకాండం 31:16 తిరుగుబాటు వలన వచ్చిన తెగులు అన్నాడు. మోయాబు దేశానికి వెళ్ళిన వారి పేర్లు ఇలా రాశారు: రోగి మరియు నీరసం. ఎవరు? మహులోను, కిలియోను. వాళ్ళకి ఎందుకు వచ్చింది రోగాలు? మోయాబు అంటే తిరుగుబాటు. సో ఈ పాటలు పాడటం అనేది, ఆయనను కీర్తించి పాటలు ట్యూన్ బాగుంటే పాడతారు, ట్యూన్ బాగుంటే పాడతారు, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే పాడటం కాదు, లిరిక్స్ ని బట్టి పాడాలి పాటలు. ఆ లిరిక్ ఏమై ఉందో పాడాలి. అందుచేత పాటలు పాడటం త్వరగా వచ్చి ఆయన సన్నిధిలో కనిపెట్టావు. మనం కోరహ కుమారుల కీర్తన తర్వాత నెక్స్ట్ కీర్తన ఎవరు చెప్పండి? దావీదు కీర్తన ధ్యానం చేశాం, కోరహ కుమారుల కీర్తన ధ్యానం చేశాం. నెక్స్ట్ కీర్తన ఎవరిది? ఆసాపు అండి. అసాప్ ఆసాపు. అసాప్ ఆసాపు అంటే అర్థం ఏంటి? ఆసాప్, ఆసాపు అంటే అర్థం ఏంటంటే గ్యాదరింగ్. మీరు తర్వాత స్టడీ చేయండి. ఆసాపు అంటే అర్థం ఏంటంటే గ్యాదరింగ్. మీరు కీర్తిస్తుంటుండగా అనేక జనములు రావటం మీరు చూస్తారు. పాటలు పాడుతుంటుండగా మనం ఏం పాడుతాం? అదిగో స్వాస్థ్య జనం, అదిగో వచ్చుచున్నారు, ఆరాధికుల ప్రపంచం చూచుచున్నాము. ఆనందకాలమిది, నిరీక్షణ గడియలివి, ఉత్సాహంతో పాడండి, మంచే జరుగుతుంది. మనం పాడుతున్నప్పుడు అదిగో స్వాస్థ్య జనం వస్తున్నారు మాత్రమే కాదు, మంచి జరగబోతుంది. రాబోచున్న మేలులు, మంచి జరగబోతుంది. మీరు ఒకసారి మీటింగ్స్ లో పాటలు పాడారు, అందరూ పాడారు కదా. ఒకసారి శామ్యూల్ పీటర్ ఎలా పాడాడు పాటేనండి. శామ్యూల్ పీటర్ పాట పాడిన మీటింగ్ సెషన్ అది ఎన్నోదో నాకు తెలియదు. పాట ఎలా పాడాడేనంటే మీకు అర్థమైంది అసలు పాట ఎలా పాడాలని అర్థమైంది. పాటలు పాడేటప్పుడు పాట మనం ఏదో ఈ మన స్వరం తెలియబడాలా, మనం చాలా మాధుర్యంగా పాడతామని తెలియబడాలని కాదు, కానీ అందులో ఉన్న పాటకి మనము ఆటలాడినట్టు పాడాలని చెప్పాడు. దావీదు గురించి మేకాలు ఏంటి నువ్వు ఇలా చేసావని అడిగితే అసలు ఏం చెప్పాడు తెలుసా? నేను ఆయన సన్నిధిని ఆటలాడాను అని చెప్పాడు. ఆ మాట ఎంత అద్భుతమైన మాట గమనించండి. ఆయన సన్నిధిలో ఆర్భాటం చేయాల, ఆటలాడాల, చప్పట్లు కొట్టాల, కీర్తించాల. ఎప్పుడు సావు పాట పాడినట్టే పాడతారు. స్తుతి కీర్తన కూడా అలా పాడితే ఎలాగండి? అసలు మనం సావు పాటలు పాడే అవకాశమే లేదు, ఎందుకంటే ఎవరు చనిపోరు. కాబట్టి పరదేశులమో ప్రియులార పాట లేదు ఇక మనకి. మనం అంతా పాడాల్సింది ఏంటంటే మనం పాడుతుంటుంటే అందరూ రావాలి, ప్రభు కూడా త్వరగా రావాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అన్నాడు, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే మాట 17లో రాశాడు. ఆత్మీయ పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వారిని రానిము, హెచ్చించు వారిని జీవజలము ఉచితంగా పుచ్చుకొనని. కొంతమందికి భయం వేస్తుంది అన్నమాట. ఎందుకంటే బర్నవాసాన్ని యేసు ప్రభు త్వరగా వస్తాడు, అది కూడా 2027 అని అనౌన్స్ చేశాడు. ఆయన గాని వచ్చేస్తాడేమోనని భయం వేసి ఇశ్రాయేలీల్ని, ఇరాన్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు యుద్ధాలు ఏం చేసుకోకండి, మీరు ఈ యుద్ధాలు చేసుకుంటే ఆయన వస్తాడని భయం వేస్తుందని వాళ్ళకి ఫోన్ చేశారంట. వాళ్ళేమో మేము చేయాల్సింది ఏదో చేసుకుంటున్నాం అన్నారంట. కాబట్టి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం,
మీరు పాడండి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం పాడాలి. ఎందుకు పాడాలంటే ఇదిగో జనాలు వస్తున్నారు, అదిగో ప్రభు వస్తున్నాడు. ఇదిగో జనములు వస్తున్నారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం, అదిగో ప్రభు వస్తున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ ఏం చెప్పాడంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాననే సంఘంతో ఏం చెప్పాడు? దావీదు తాళపు చెవి. అసలు దావీదు ఎవరు? దావీదు ఎవరంటే మాటలు పాటలుగా రాసినవాడు. తనకి ప్రభు ఇచ్చిన ధ్యానాలన్నీ కీర్తనలుగా రాసి ఆయనను కీర్తిస్తున్నవాడు. నిజమే కదా? ఈరోజు ఎంత స్వాస్థ్యం, ఎంత ట్రెజర్, శోధింప సఖ్యంగానే ఐశ్వర్యం ఆయన తలుపులు తెరిచి మరీ మనకిస్తున్నాడు. నిజంగా ఎంత అద్భుతమైన అనుభవాలు మనం చూస్తున్నాం. ప్రభుని స్తుతిద్దాం. రాత్రి నెడదవాళ్ళలో మీటింగ్ ముగించుకొని వస్తున్నప్పుడు మా కారులో డీజిల్ అయిపోయింది అనమాట. అంటే చాలా వరకు అయిపోయింది. ఇక అది ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియదు. మేము అప్పటికే 8:30 దాటిపోయింది. ఒక బంకులోకి వెళ్ళాం అనమాట. అదొక్క బంకే ఉంది, వెనక్కి వెళ్ళాలి మళ్ళీ చాలా దూరం. మీటింగ్ టైం అయిపోతుంది. ఆ బంకులో ఆయిల్ లేదని చెప్పాడు అనమాట. సరే ధైర్యం చేసి వెళ్ళిపోదాంలే అని మేము బయలుదేరి వస్తున్నాం. ఇస్రాయేల్ అన్న కూడా మాతో బండి వేసుకొని వస్తున్నాడు. లారీలు ఎదురు వస్తున్నాయంటే వాటన్నిటిని తప్పించుకొని ఆ సెకండ్ గేర్ లో, ఆ థర్డ్ గేర్ లోనే అట్లా ముందుకు వస్తుంటుంటే వర్షం ఒక ప్రక్కన, గాలి ఒక ప్రక్కన. మేము కరెక్ట్ గా ఊర్లోనికి ఎంటర్ అయినప్పుడు మేము ఒకటి చూసాం. ఏంటంటే మా సాధారణంగా కారు అంటే కుక్కల మీదకి వస్తాయి కదా, అట్లనే చాలా వేగంగా ఒకటి మా మీదకి వస్తుంది అనమాట. అవతల ప్రక్క నుంచి ఇంకొక ఆయన బండి వేసుకొచ్చి దాన్ని తొక్కుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో నా హృదయంలో అనిపించింది, దేవుని పనిని ఆటంకపరచడానికి సాతానుగాడు పని చేస్తానే ఉన్నాడు, కానీ వాడు త్రొక్కబడతానే ఉన్నాడు అడుగు అడుగుని అనిపించింది. మేము వచ్చినప్పటికి మీటింగ్ టైం 9 అయిపోయింది. మేము చూస్తే వర్షం వచ్చి పెట్టాల్సిన స్థలంలో మీటింగ్ పెట్టడానికి అవకాశం లేక దాన్ని ఇంట్లోకి షిఫ్ట్ చేస్తున్నారనమాట వాళ్ళు. అసలు రాత్రి మేము చూసాం, ప్రజలందరూ అన్ని రూముల్లో, ఆ ఇళ్ళంతా ప్రజలు నిండిపోయారు. మంచాల మీద కొందరు, కింద కొందరు, ముందు కొందరు, బయట కొందరు. మీరు ఆలోచన చేయండి, ఎందుకు ప్రజలు వస్తున్నారంటే వారు ఆయన నోట ఏ మాట వస్తుందా అని కనిపెట్టుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తున్నారు. రాజమండ్రి నుంచి హనోక్ గారు, భీమవరం నుండి వాసు గారు, పెంటపాడు నుంచి దేవుని సేవకులు రాజేష్ గారు, ఉండ్రాజవరం నుండి ఇస్రాయేల్ గారు, వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అంటే వాక్యము మనతో ప్రభు ఏం మాట్లాడతాడని. నిజంగా కూడుకొని మనం కనిపెడుతుంటుంటే ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు, అది చాలా అద్భుతం, ఆశ్చర్యం కదండి. కనిపెట్టే వాళ్ళు పొందే వర్తమానం వేరు. ప్రజలు ఎట్లా అయిపోతారంటే ఇక నిద్రపోతా ఉంటారు. వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు లేపుకుంటా, సరేలేక అయిపోయింది, యేసుప్రభు అంటాడు కదా గెత్సేమని తోటలేక, చాలులేక మీరు ఇక ప్రార్థన చేయలేరు కానీ మీరు వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతున్నాను, నా గడి వచ్చింది అన్నాడు. ఇక మీరు వెళ్ళి పడుకోండి అన్నాడు. అట్లాగా మీటింగులు కూడా ముగించుకొని చాలే అందరు నిద్రపోతున్నారు, మీరు నిద్రపోండి, మేము వెళ్ళిపోతామని కాదు. పౌలు గారు అర్ధరాత్రి చెప్పినా ఒక్కడే నిద్రపోయాడు మీటింగులో. ఆ ఒక్కడే ఎప్పుడూ ఉంటాడు. తెల్లవారింది, తెల్లవారు వరకు చెప్పాడు. మిగిలిన వాళ్ళు ఎవరు నిద్రపోలేదు, ఎందుకంటే ఆ ఒక్కడు నిద్రపోయాడు అని రాశారు. ఎందుకంటే భారం, నిద్రా భారం ఉంది. ఈయనకేమో సేవాభారం ఉంది. సేవాభారంతో ఉపదేశం చెప్తానే ఉన్నాడు. అటువంటి ప్రజ మధ్యలో వాక్యం చెప్పటం ఎంత అద్భుతంగా ఉంటది. ఎందుకంటే వారందరూ కూడా కనిపెడుతున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు కనిపెడుతున్నారంటే, జకరియా అన్న అపోస్తుల కార్యాల గ్రంథంలో ఏముంది? అపోస్తుల కార్యముల గ్రంథంలో కనిపెడుతున్నారు అని ఉంది కదా. ఫిలోమోనుకు రాసిన పత్రికలు ఏముంది చదవండి. పౌలు గారు ఏం చెప్పారు ఫిలోమోన్తో? నీవు నా కొరకు ప్రార్థన చెయ్యి, నేను నీకు అనుగ్రహించబడతాను అన్నాడు. 22. అంటే వాళ్ళందరూ కనిపెడుతున్నారు అంటే అర్థమైందంటే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. చెప్పండి, ఇప్పుడు ప్రార్థన చేసే వారికి వాక్యం చెప్పడం ఎంత బాగుంటది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ దాసుడు మాట్లాడాలి, నీ దాసుడికి ద్వారా ఈ రోజు మేము వర్తమానం వినాలి, నీ తలంపులు బయలుపరచు. అంటే ఉపదేశం కొరకు కనిపెట్టడం అనేది ప్రార్థనాపూర్వకంగా, అది అద్భుతమైన అనుభవం. ఇటువంటి ప్రజలు దేవుడు మనకు ఇంకను దయచేయను గాక. మీరందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు ప్రజలు మనకి ఇస్తాడు, వారు మన కొరకు ప్రార్థన చేస్తారు.
ఆటంకాలు లేకుండా నీ దాసుడు రావాలి కదా. చాలా మంచి ఆలోచన. చెల్లి దివ్య అంటది అనమాట, అన్నయ్య నువ్వు ఎప్పుడు వస్తావా అని మేము కనిపెడతా ఉంటాం అన్నయ్య అంటది. నువ్వు ఎప్పుడు దిగుతావా ఫ్లైట్, ఎప్పుడు వస్తావా, ఇంకెంత టైం పడుతుందా అని కనిపెడుతున్నాం అన్నయ్య అంట. ప్రార్థించే వాళ్ళు మనకు ఉన్నప్పుడు మనం అనేక ఆటంకాలు, అభ్యంతరాలు, ప్రమాదాలు తప్పించుకొని మనం ప్రభు సన్నిధికి రాగలుగుతాం. నిజంగా అటువంటి ప్రజలను సంపాదించాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు? ఆయన ఆరోహణ మాటం ద్వారా. ఇంకా చెప్పాలంటే ఆయన ఆరోహణం కాకముందు ఏమయ్యాడు? ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడని మనం చూస్తున్నాం కదా. దానికి ముందు ఆయన ఏమయ్యాడంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పాడు, సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకు? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. నేను కూడా చెప్తున్నాను, మీలో ఎవరైనా శ్రమ పెట్టబడుతున్నారో మీరు ధన్యులు. ఎందుకో చెప్పనా? మీరు శ్రమ పెట్టబడితే ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రభు మిమ్మల్ని హెచ్చించిన తర్వాత అప్పుడు మీరు ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆనందం అంటే ఏంటి? అసలు నేను ఆ పాట రాసింది కూడా అందుకే. ఇది ఇంకా ఆనందకాలం, ఇది ఇక నిరీక్షణ గడియలు, మనం కనిపెడుతున్నాం మంచే జరగబోతుందని. ఎందుకంటే మంచి మంచి ప్రజలు, నేను చెప్పే కదా అప్పుడు ఆనంద కాలు మీద అనే పాట ఇప్పుడు వచ్చిన ఆనందానికి అంకితం అంటే చెప్పే కదా. ఎందుకంటే అటువంటి ప్రజలను దేవుడు ఇస్తాడు. వారు మన కొరకు ప్రార్థన చేస్తారు, వారు మన కొరకు కనిపెడతారు. కొంతమందికి మన్నా ఏమైందంట? చాలా ప్రసంగాలు వినేసాం బ్రదర్, కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మన్నా ఏమైంది? ఇక వెక్కసమైపోయింది. మన్నా వెక్కసమైపోయిన ప్రజలు వద్దు. మేము లేకపోతే ఎవరు వాక్యం వినరు అనే ప్రజలు వద్దు. కనిపెట్టే ప్రజలు కావాలి, ప్రార్థించే ప్రజలు కావాలి. పరిగెత్తుకుని వస్తామంటున్నారు. ఎలాగూ? పరమగీతంలో 1వ అధ్యాయంలో, నీవు మమ్మల్ని ఆకర్షిస్తే మేము నీ వద్దకు పరిగెత్తుకొని వస్తాం. పరిగెత్తుకొని వచ్చే ప్రజలు కావాలి. నిజంగా మీరు చూడండి, సిటీస్ లో ప్రజలు పరిగెత్తుకొని వస్తారు దేవుని సన్నిధికి. ఎందుకంటే ఎక్కడ ఆలస్యం అవుతుంది, ఎక్కడ వాక్యం పోగొట్టుకుంటాము, ఎక్కడ పాటలు పోతాయో అని పరిగెత్తుకొస్తారు. అటువంటి వాతావరణం మన సంఘాల్లో కలుగును గాక. పరిగెత్తుకొని వచ్చే ప్రజలు కావాలి. ఆలస్యం చేసుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చే ప్రజలు ఎవరు? వాళ్ళకి నిజంగా ఆసక్తి లేదు, వారు మందులైపోయారు. చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి కానీ వారు వినుటకు మందులై ఉన్నారని వారిని గురించి రాశాడు. కానీ ప్రభుకు స్తోత్రం, 47వ కీర్తనలో ఉన్న ప్రజలు అలాంటి వారు కాదు. వారు 9వ వచనం, జనముల ప్రధానులు. హల్లెలూయా. ఈరోజు రాత్రి మృత్యుంజయ రోజు ఎలా అంటున్నాడు అనమాట, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు తెంగరోళ్ళు ఏంటి అన్నాడు. ఒకేసారి మాట్లాడు. మేము రాత్రి 1 గంట దాకా, 1 గంట సుమారు 1 గంటన్నర దాకా కూర్చొని మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆ సాధారణంగా వాళ్ళ మమ్మీకి ఆరోగ్యం బాగాలేదని, ఏం చేస్తే బాగుంటుందని మేము రమ్మంటే మేము చాలాసేపు కూర్చొని 1 గంటన్నర దాకా సుమారు మాట్లాడుకుంటున్నాం. అప్పుడు చెప్తున్నాడు అనమాట, నిజంగా అంత ఉద్యోగాలు కలిగిన వాళ్ళు, అంత ఉన్నతమైన వారు, వాళ్ళు పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వచ్చి కూర్చోండి వాక్యం వింటుంటే నేనెంత ఇంటర్మీడియట్ చదివాను అన్నాడు. నేనెంత 10th క్లాస్ అయిందంతే, నేను వాళ్ళకంటే తెలివైనోడినా అని అన్నాడంట వాళ్ళ స్నేహితుల దగ్గర. అంటే మీరు చూడండి, 9వ వచనంలో జనముల ప్రధానులే కూడుకున్నారనే మాట ఎంత అద్భుతం. ఇంకా ఏ ఏ పని చేయని వాళ్ళు సోమరులుగా చాలా మంది ఉన్నారు. కానీ బాధ్యత కలిగిన ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈ ఉదయకాలం జూమ్ మీటింగ్ లో ఉన్నారు. ఈ మీటింగ్ అయిపోగానే వాళ్ళు మళ్ళీ డ్యూటీస్కి వెళ్ళిపోవాలి. కొంతమంది ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సమయం ఉంది కదా. అటువంటి జనముల ప్రధానులు కూడుకున్నారు. మన సంఘాల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఆఫీసర్స్ కూర్చుంటారు, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ కదండి, కలెక్టర్స్ కూర్చుంటారు, రాజులు కూర్చుంటారు, ప్రధానులు కూర్చుంటారు. మరి అది నెరవేరబోతుంది. అందుకే ఈ కీర్తన ఇచ్చాడు ఈ ఉదయకాలం. నమ్మిన వాళ్ళు మీరు అందరు పాడండి ప్రభువుని గురించి. అదిగో స్వాస్థ్య జనం అదిగో వచ్చుచున్నారు. మనం నమ్ముతున్నాం, మనం నిరీక్షిస్తున్నాం, మనం చూస్తున్నాం. సో ఆ అనుభవం చాలా అద్భుతంగా ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ మనం అటువంటివి చూస్తున్నాం. నేను ముఖస్థుతి చేసినట్టు ఉంటది కానీ ఇది సత్యం. నిజంగా నేను ఇప్పటికీ చెప్తాను,
మన ప్రార్థనా కూడికలో చాలా మంది కుర్చీల మీద కూర్చున్నారంటే కింద కూర్చోలేక. మేము చూస్తుంటుంటే మంజులత అంటే కిందే మోకరించి ప్రార్థన 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా లేవని కూడా లేవకుండా మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేశారు. సో వాళ్ళని చూస్తున్నప్పుడు మనం ప్రభువుని స్తుతించాలి. మనం కూడా అటువంటి పద్ధతి నేర్చుకోవాలి. ఈరోజు ప్రతి చిన్నదానికి పైకి లేచి బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఫోను ఎక్కువగా ఈ ఫోను అనేది తప్పండి. ఎందుకంటే అసలు మనం ఎవరి సన్నిధిని కూర్చున్నామంటే మహారాజు, అర్థమైందా? రెండో వచనం, మహారాజు ఉన్నాడు ఇక్కడ. మర్చిపోతున్నారా మహారాజు ఉన్నాడని? ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య నేను ఉన్నానన్నాడు కదా. మహారాజు సన్నిధిని ప్రవర్తించాల్సిన ప్రవర్తనేనా? ఉం? డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళేదాకా ఫోన్ నొక్కుతారు. లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? దాని పీక నొక్కుతారు. ఎందుకు? అది గాని మోగితే మనం వాళ్ళకి అగౌరవం ఇచ్చినట్టే, కానీ దాని పీక నొక్కి సైలెంట్ లో పెట్టి లోపలికి పోతారు. ఇక ఆడు ఎవడు ఫోన్ చేస్తాడు అనేది అనవసరం. వాడు ఫోన్ చేస్తే వాడే చేసుకుంటాడు. ఇప్పుడు మాత్రం మన ఫోన్ రింగ్ అవ్వకూడదు కదా. ఎంత జాగ్రత్త. సీఎం గారు ఆఫీసులోకి వెళ్ళారు అనుకోండి, వెళ్ళాం, పిలవడు. అసలు చాలా మందికి అపాయింట్మెంటే లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలకే లేదు, మనకెక్కడ ఉంటది? కానీ ఆయన సన్నిధిలో మనల్ని ఆయన ఇంత ఉచితంగా ఆయన రక్తము వలన ఈ నిర్భయమైన ధైర్యమైన ప్రవేశం మనకిస్తే మనం ఆయన సన్నిధిలో ఏం చేస్తున్నాం? క్యాండీ క్రష్లు ఆడుతున్నారా? వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నారా? ఫోన్ రాపోయినా ఫోన్ వచ్చినట్టు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని బయటకు వస్తున్నారా? అసలు ఆయన సన్నిధిలో ఉండాల్సిన అనుభవం కాదు ఇది. ఎందుకంటే ఆయన మహారాజు. మహారాజు సన్నిధిలో మహారాజు ఆయన వెళ్ళేదాకా నిలబడి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏమయ్యాడు? 23 అధ్యాయంలో నీవు మా మధ్య మహారాజు అన్నారు అబ్రహాంని. మహారాజు సన్నిధిలో మహారాజు ఉన్నాడని అర్థమైతే నువ్వు మహారాజు అవుతావు. లేకపోతే నిన్ను ఎవడు పట్టించుకోడు రేపొద్దుట. వాక్యంలో ఏముందంటే ఆయన మహారాజు అని ఉంది. సో మీరందరూ మహారాజు సన్నిధిలో ఉన్నారు ఈ ఉదయకాలం. అర్థమైందా? మహారాజు సన్నిధిలో ఎలా ఉండాలి? ఆ ప్రవర్తన మనలో కలుగును గాక. ఎందుకంటే ఇప్పుడు దాకా అమ్మగారు ఏమనుకుందా అంటే నా సౌందర్యం అనుకుందంట. బాబు, నీ సౌందర్యం కాదు నాయన. ఆయన దైనందిన స్త్రీల్లో రాజుల కుమార్తెలు ఉన్నారు 9, కానీ అంతఃపురంలోనికి నీకు మాత్రమే ఎందుకు పిలుపు వచ్చిందంటే అది నీకు మహిమ. ఆయన నిన్ను పిలిచాడు. ఇది నీకు అర్థమైతే రాజు సన్నిధిలో ఎలా ఉండాలో అలా ఉంటుంది కదా. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనంద భరితుడు నైతిని అనే పాటలో ఒక మాట చెప్పండి, పరమగీతంలో ఏముంది? నీ శిరము వానకు తడిచినను అని ఉంది. అంటే ఆయన తలుపు నొద్ద నిలబడి ఆయన శిరమంతా వానకు తడుస్తున్నా లవోదీకే సంఘం తలుపు తెరవలేదు. ఎంత అమర్యాద ప్రవర్తన చూడండి. ఫోన్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్ లో బర్నబాస్ ఈజ్ కాలింగ్ అని ఉన్నా తలుపు దగ్గరే నిలబెట్టి శిరస్సు వానకు తడిచేదాకా ఉండేవాళ్ళు ఉంటారు. మళ్ళీ వెతుక్కుంటారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనల్నే వెతుకుతారు. ఎందుకు? అప్పుడు అవసరం పడిద్ది. అప్పుడు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఉంటాను ఇక్కడే తలుపు దగ్గర, నువ్వు ఎప్పుడు తెరుస్తావు తెరువు, లోపలికి వస్తాను, భోజనం చేస్తాను అన్నాడు. కాబట్టి అమర్యాదగా ప్రవర్తిస్తున్న వారు ప్రభు ఎడల. కారణం ఏంటంటే మహారాజు సన్నిధిలో ఉన్నామని మర్చిపోతున్నారు. కానీ ఆయన సన్నిధిలో ఉన్నవారు ఎలా ప్రవర్తించాలి? అటువంటి ప్రవర్తన ప్రభు మనకు కలిగించును గాక. 10వ వచనంలో చూస్తున్నాం మనం. 9వ వచనంలో జనములు ప్రధానులు కూడుకొని ఉన్నారు. అన్నా మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఉండమన్నారు, లెఫ్ట్ అవుద్దన్నారు, నాకు ఉండాలని ఉందన్నా. మీరు 10 నిమిషాలతో 7ంటికి వదిలేయండి. ఎందుకు? మేము కరెక్ట్ గా 7ంటికి బయలుదేరి వెళ్ళిపోతాం. ఆ 10 నిమిషాలు ఏదో ముందు నువ్వు రెడీ అయిపోయి కూర్చోవచ్చు కదా. అది మళ్ళీ నా చేత చెప్పించుకోవటం ఎందుకు? ప్రార్థన మధ్యలో లేచి వెళ్ళిపోవటం ఎందుకు? అంటే మనం ఈ ప్రవర్తన అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఈ వాక్యంలో అదే చెప్తున్నాడు. మీ అందరిలో ప్రభు కలిగించును గాక. మీకు ఒకటి చెప్పనా? అసలు ఆరాధన అయిపోయాక వెళ్ళిపోవటం, ప్రార్థనలు వెళ్ళిపోవటం అనేది పెంతుకొస్తు సంఘాలు, లేకపోతే పాటలు పాడే సంఘాలు, సంగీతానికి ప్రాముఖ్యం ఇచ్చే సంఘాల్లో రాలేదు. ఈ లీగలిస్టిక్ చర్చెస్ లోంచి వచ్చినాయి. వాక్యం వాక్యం వాక్యం, పాటలు ముఖ్యం కాదు, సంగీతం ముఖ్యం కాదు, ఆర్భాటం ముఖ్యం కాదు, వాక్యమే ముఖ్యమని నేర్పించుకుంటూ వచ్చారు చూసారా. వాళ్ళు మాత్రం ఈ అక్రమ ప్రవర్తన స్టార్ట్ చేశారు. కావాలంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఉదాహరణలు అడగండి, మీకు చెప్తారు. అసలు పాటలు పాడాలి, ప్రభు సన్నిధిలో ఆటలాడాలి అనే చర్చెస్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నుంచి
వాళ్ళు కరిజ్మెటిక్ వాళ్ళు అంటారు, ఏదనుకున్నా పర్లేదు. ఆ ఉద్యమంలోంచి వచ్చిన సంఘాలోళ్ళు పాటలు టయానికి రావాలా, పాటలు పాడి ప్రభువుని మహింపరచాలా, వర్తమానంలోకి వెళ్ళాలా, ఆశీర్వాదం ప్రకటించేదాకా ఉండాలా, అప్పుడు మనం వెళ్ళాలని నేర్చుకున్నారు. కానీ వీళ్ళు మాత్రమే నేర్చుకున్నారు ఏంటంటే పాటలు అయిపోగానే ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామని చెప్పటం. వాక్యం చెప్పేటప్పుడేమో వాక్యం కూడా వీళ్ళు వాక్యం వినరు. ఈ వచనంలోంచి నేను ఎలా ప్రసంగం చేస్తానని ఆలోచించుకుంటూ కూర్చుంటారు. అందరు ప్రసంగికులు అయిపోతే ఇక ప్రసంగం ఆవిడంటాడు. ఏదో ఒక రోజు నేను ఆ స్థానంలో నిలబడి వాక్యం చెప్పాలని కలలుగా అంటాడు. ఈలోగా వాక్యం అయ్యిద్ది. ప్రార్థన చేస్తారా, కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తాడు. అందరూ మోకరెత్తి బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇటువంటి ప్రవర్తన చేసిన వాళ్ళు మళ్ళీ వాక్యం ఏం చెప్తారంటే మనం ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయనకు భయపడాలని చెప్తారు. కానీ దేవుడు అటువంటి భక్తిహీనత మనలో నుంచి కడిగి వేయును గాక యేసుప్రభు నామములో. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం మనం అదే చదివాం. ఆయన మనలను కడిగాడు అనే మాట. అలాంటి కడుగుట అనేది ఉదయం జరుగును గాక. ప్రభు తలంపులు మనందరి వీటిలో దీవించును గాక. ఇక్కడ రాసినట్లుగా మీరందరూ రమ్యముగా కీర్తనలు పాడుదురు గాక. రమ్యంగా కీర్తనలు పాడేవాళ్ళు ఏ టైంలో రావాలా? ఆ టైంలో మీరు వచ్చుదురు గాక. కీర్తనలు పాడండి. అసలే ఎవ్వరు పాడుతున్నా మీరు కండ్లు మూసుకొని ఆ లిరిక్స్ చూడకుండా పాడటం ట్రై చేయండి. ఎంతకాలం పాటల పుస్తకాల్లో చూసి పాడొద్దు. పాటల పుస్తకాల్లో చూసి పాడొద్దు. ఆ లిరిక్స్ చూడకుండా కళ్ళు మూసుకొని పాడటానికి ట్రై చేయండి. అట్లా ట్రై చేసినప్పుడు మీ జీవితాల్లో కృతజ్ఞత వస్తుంది. ఆయనకి విధేయులు అవుతారు. నిజంగా మీ జీవితాల్లో ఎప్పటికీ కూడా రాదే రాదు. ఏ రోగం ఏ తెగులు కూడా మీ గుడారాన్ని సమీపించదు. 91వ కీర్తన ఏం చేయాలి చెప్పండి? 91వ కీర్తన ఏం చేయాలా? చదవాలా, పాడాలా? కీర్తన ఏం చేయాలా? అలా పాడాలా. కీర్తన కూడా చదివి 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 మనం కీర్తన కూడా చదవటం వల్ల కీర్తనలోంచి ప్రసంగాలు అందించేస్తున్నాం. కీర్తనలు ప్రసంగాలుగా కాకుండా కీర్తనలు కీర్తనలుగా పాడదాం. అప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉంటాం కదండి. సో ప్రభు అటువంటి అనుభవాలు మీకు దయచేయనుగా. ఈ ఉదయం చేరి వచ్చిన మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానం మీ హృదయాలలో మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం నుంచి ప్రభు తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో అందించిన వర్తమానానికి ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన మహోన్నతుడు అనగా ఆయన సమస్తాన్ని కలిగించి ఆయన లేకుండా ఏది కలగలేదు అనే అనుభవం కంటే దేవుని కొరకు మనుషుల్ని కొని అనేకులైన కుమారుల్ని మహిమకు తెచ్చి అనగా సిలువను సహించి మరి భూమి యొక్క కింద భాగాలకి అవరోహణమై తిరిగి ఆయన దేవుని కుడిపార్శ్వానికి ఆరోహణమై హెచ్చించబడి అనుభవం ఎంత ఉన్నతమైందో, తద్వారా ఆయన మహనీయుడిగా మహోన్నతుడిగా కీర్తనీయుడిగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఈ రోజున మనం కీర్తించవలసిన వారమే ఉన్నాం. ఆయన కొరకు చప్పట్లు కొడుతూ ఆర్భాటంతో మరి ఆయన్ని కొనియాడవలసినటువంటి అవసరతనే ప్రభు ఈ యొక్క ఉదయకాలం ముందు తన దాసుల ద్వారా మనకు నేర్పించారు. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆర్భాటం చేసి ఆయన్ని కీర్తించే అనుభవంలో ఉంటామో దేవుడు స్వాస్థ్యం ఆయనే మనకు స్వాస్థ్యమైన మన జనాన్ని ఆయనే ఇస్తాడు. మనల్ని స్వాస్థ్యంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. స్వాస్థ్యమైన జనాన్ని ప్రభు ఇస్తాడని. ఆ ఇచ్చే జనం ఎలా ఉంటారంటే మన కొరకు ప్రార్థన చేసేవారు, మన కొరకు నిరీక్షించేవారుగా, మన కొరకు మనం వర్తమానం కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశాడు. జనముల ప్రధానాలని మరి ప్రభు ఇస్తాడని, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం మహారాజు సన్నిధిలో ఉన్నాం అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం ముందుకు కొనసాగాలో కూడా ప్రభు మనల్ని ఈ యొక్క వర్తమానం ద్వారా మాట్లాడిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన సేవకులకు అలాగే దేవుని ప్రియులైన అందరికీ కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో ముగింపు ప్రార్థనతో మనం కూడిక ముగింపు చేసుకున్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే పరిచయ కొరకు, అలాగే శుక్రవారం శనివారం హైదరాబాద్ లో జరిగే ప్రతి నెల చివరి వారపు కూడికల కొరకు ప్రార్థన చేయండి. దేవుని సేవకులు వేములవాడ అగ్రహారంలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు అహ్రాన్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు. వందాలండి. అయ్యా వందనాలయ్యా. వందాలండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, జీవాధిపతి యేసు వందనాలు. మమ్మలను ప్రేమించి ప్రభా ఉదయకాలము నీ వాక్కుతో తృప్తిపరుస్తున్నారు. నీ సన్నిధి కాంతిని మాపై ఉదయింపజేస్తున్నందుకు వందనాలు.
మమ్మలను తండ్రి మీరు ఎంతో ప్రేమించి ఒక విశేషమైన ప్రత్యేకమైన అయ్యా స్వాస్థ్యముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దావీదు కీర్తన ద్వారా, ఆసాపు కీర్తన ద్వారా, కొరహో కీర్తన ద్వారా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు తండ్రి కొర్నేలి కీర్తన ద్వారా మరియు ఆసాపు ద్వారా కూడా మమ్మల్ని సమకూరుస్తున్నారు. ఎంత సమకూరుస్తున్నారంటే ప్రభా నీ వాక్యము కొరకు అయ్యా మరి ఏమి చెబుతాడా కనిపెడుతున్నారు. భూదిగంతల జనములు, అధిపతులు, అధికారులు, అయ్యా ఉన్నత స్థానంలో ఉన్నవారు తండ్రి ఈరోజు నాయన నీ వాక్యానికి కనిపెట్టుకొని ఉంటున్నారు. ఆ రోజు కొర్నేలి ఇంటిలో తండ్రి శతాధిపతి అయిన కొర్నేలి ఎలాగ కనిపెట్టుకొని అయ్యా వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో ఈరోజు తండ్రి ఈ ఉదయకాలము పిలుదలిపే సంఘాన్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని దేవా ఉదయకాల వర్తమానాల కొరకు జూమ్ మీటింగ్ లో అయ్యా ఉన్నత పదవులు రేపు రాబోతున్న దిన అయ్యా కలెక్టర్ సైతము, ఐపీఎస్ ఆఫీసర్ సైతము కూడా అయ్యా ఉంటున్నారు అని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకనగా మీరు ఎంత మీ కుమారుణ్ణి హెచ్చించారో అంతగా అయ్యా మా ముందు కనబడుతుంది. ఇదంతా మీరు నీ సంకల్పము, నీ దయ మా మీద ఉన్నందుకు వందనాలు. మేము కూడా మహోన్నతుని అయ్యా మేము కూడా కొనియాడుటకు, మహోన్నతుని మేము కీర్తించుటకు మేము కూడా ఎలా మా హృదయాలలో తండ్రి తలపోసుకోవాలో జ్ఞాపకం చేస్తున్నారు. రక్షకుడా వందనాలు అయ్యా. మహోన్నతుని విషయంలో ప్రభువా మేము గణపరచుట మాకు ఇంకా నేర్పించండి, కృతజ్ఞత చెల్లించుట మాకు నేర్పించండి. ఓ దేవా మీ స్వాస్థ్యమును తండ్రి మీరు ఎంతగా గణపరుస్తున్నారు. ఇది మీ దయ ఉన్నందుకు వందనాలు తండ్రి. ఇంకను మా జీవితాలలో ఇక చేయబోతున్న కార్యం బయట స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. మన సాయంకాలం జరగబోతున్న బైబిల్ స్టడీ విషయంలో మరి చివరి ఆ శుక్ర శని ఆదివారాలు, ఆ శనివారం అయ్యా హైదరాబాద్ జరగబోతున్నటువంటి ప్రతి ఏర్పాటును మీ చేతికి అప్పగిస్తున్న రాకపోకల దాసును తోడుగా ఉండండి ప్రభు. ఇంకాను ప్రభు ఆదిలాబాద్ జరగబోయే కాన్ఫరెన్స్ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకో. ప్రతి అయ్యా మరి ప్రతి వారి హృదయంలో తండ్రి ఇంకా ఉత్సాహంతో సంతోషము చేత పాటలు పాడే అనుభవంలో మాకు నడిపించండి. అదిగో స్వాస్థ్య దినము రాబోతున్నది అని మీరు అంటున్నారు అయ్యా. అంత గొప్పగా మమ్మలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ ఉదయకాలము నీ వాక్కు ద్వారా, కీర్తన 47వ అధ్యాయం ద్వారా మమ్మలను అన్న 2 రకాల ప్రజలు ఉంటున్నారు. ఒకరు స్వాస్థ్యముగా ఉన్న ప్రజలు, మరొకరు ప్రభా పాదాల చెంత ఉన్న ప్రజలు. దేవా మమ్మలను ఈ పాదాల చెంత ఉన్న ప్రజలు కాక మీ స్వాస్థ్య జనముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవా మేము ఎలాగ స్తుతించగలము, కీర్తించగలము. ఇంకా మమ్మలను తండ్రి మీ యొక్క అత్యున్నతమైన నీ కృప ద్వారా అయ్యా, నీ వాక్యం ద్వారా మమ్మలను అంతకంతకు మమ్మలను అయ్యా ఉన్నత స్థానం తీసుకువస్తున్న కృతజ్ఞతలు. ఇది ఏర్పాటును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు మా మీద ముందుగా అయా నిరీక్షించిన ఆయా ప్రజలను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఇది మీ దయ ఉన్నందుకు వందనాలు. ఇంకా మా హృదయాలలో ఈ ఉదయకాలము తండ్రి ఇంకా అనేక జనులు, అనేకమైనటువంటి ఉన్నత అధికారులు కూడా ఒక దినము తండ్రి ఈ జూమ్ మీటింగ్ లో మీరు చేర్చబోతున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మా హృదయంలో అయ్యా దావీదు అంటున్నాడు, నేను దేవుని సన్నిధిని ఆట ఆడితిని అని. అంతగా హృదయాలలో పరవశించి పాడగలిగేటువంటి ప్రియులను మీరు లేవనెత్తబోతున్నందుకు వందనాలు. అత్యధికంగా మీరు సమకూర్చబోతున్నందుకు వందనాలు. దేవైట వాక్యములోను పాటల్లోనూ అత్యధికంగా మీరు మహిమపోతున్నందుకు వందనాలు. ఇంకా మీరు మహిమ తెచ్చుకోండి. అనేకముగా మిమ్మల్ని మహిమపరిచే జనాలను కూడా మీరు నడిపించబోతున్నందుకు వందనాలు. ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ దినం చేయబోతున్న ప్రతి కార్యంలో తోడుగా ఉండి నడిపించి మీకు వందనాలు అయ్యా. మరి జూమ్ మీటింగ్ నడిపిస్తున్న అయ్యా పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. వాక్యం అందించిన పిల్లలు బట్టి స్తోత్రములు. శ్రద్ధగా ఆలకించిన పిల్లలు బట్టి స్తోత్రాలు. ఇంకా విశేషముగా అయ్యా పనులు పంచుకుంటున్నారు, చేస్తున్నారు, పరిగెడుతున్నారు, కనిపెట్టుకొని అయ్యా ఉంటున్నారు. వారందరూ బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నా. అంతకంతకు దీన్ని అభివృద్ధి పరచబోతున్న స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంకా అనేకమైన ఉన్నతాధికారుల చేత ఈ జూమ్ మీటింగులు ప్రభు మీరు అయ్యా జ్ఞాపకం చేసుకొని నాకు చేర్చబోతున్న స్తోత్రం చెల్లిస్తున్నా. ఇది మీ మహిమార్థంగా మీరు జరిగించబోతున్న వందనాలు చెల్లిస్తూ
మాకు రక్షణ యేసు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు అహరోన్ గారికి, కూడికిలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఇంతటితోటి కూడికి ముగించబడింది. ఒకరికి వందనాలు తెలియజేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ